ఈరోజు మనం రుచికరమైన హాట్ అండ్ స్పైసీ పీతల పులుసు గోదావరి స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే హోంవర్క్. అడుగు మందంగా ఉన్న ప్యాన్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు వేయాలి. ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. తర్వాత మసాలా పేస్ట్ కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, మిరియాలు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, 4 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి ఆయిల్ సెపరేట్ అయ్యాక ముందుగా ఉప్పు, పసుపు, కారంతో మ్యారినేట్ చేసుకున్న పీతలు వేసి మిక్స్ చేసుకోండి. పీతల నుంచి ఊరిన వాటర్ ఎగిరిపోయే వరకు ఉడకనివ్వండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకొని మూత పెట్టకుండా గ్రేవీ చిక్కపడే వరకు ఉడికించండి. ఈ వర్షాకాలంలో వచ్చే జలుబుకు ఈ పీతల పులుసు మంచి రిలీఫ్ ఇస్తుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కే హోంవర్క్.